పుస్తకాలు పుస్తకాలు చదవాలబ్బా, బైబిల్ మొత్తం చదవాలి, పుస్తకాలు పుస్తకాలు చదవాలి. ఏదో 4 మాటలు నేర్చుకొని చెప్పడం వల్ల, చెప్పడానికి నేర్చుకోవటమే తప్ప దానివల్ల నీకు ప్రయోజనం ఉండదు, వింటున్నటువంటి వాళ్ళకి ఫలితం ఉండదు. ఫలితం దక్కాలి అంటే పుస్తకాలకు పుస్తకాలు చదువు, గంటలు గంటలు చదువు. అలా చదివి చూడు, ఫలితాన్ని నువ్వు నేను మనమందరం పొందుకోకపోతే నన్ను అడుగు. దేవుని అడగటం చేత కాకపోయినా పరిగెత్తుకొని నా దగ్గరికి వచ్చి కాళ్ళ పట్టుకుని అడుగున్నాను. నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మారుతారు, దానికంటే ముందు నువ్వు మారుతావు, నీ హృదయం మారుతుంది. గంటల కొద్ది చదివే ప్రయత్నం చేయి, రోజుల తరబడి చదివే ప్రయత్నం చేయి. పరిస్థితులన్నీ చక్కబడకపోతే నన్ను అడుగు, పరిస్థితులన్నీ మాయమవకపోతే నన్ను అడుగు, నీ జీవితం మారకపోతే నన్ను అడుగు, ఫలితం నువ్వు పొందకపోతే నన్ను అడుగు. సంఘం మారట్లేదు, విశ్వాసులు మారట్లేరు, వీళ్ళంతే ఇక మారరు అని మాట్లాడే ఏ సేవకుడికైనా చెప్తున్నాను, ముందు నువ్వు మారు. బోలెడని తప్పులు నీలో ఉన్నాయి, భయంకరమైన మిస్టేక్లు నీలో ఉన్నాయి. విశ్వాసులను ఎంచగలిగే స్థాయి మనది కాదు. ఒక్కసారి ట్రై చేసి చూడు. గంటలు గంటలు దేవుని మాటలు చదివి హృదయానికి ఎక్కించుకునే ప్రయత్నం చెయ్యి. నీ హృదయంలో పరివర్తన చెందుతావు. హృదయం పరివర్తన చెందిన తర్వాత అద్భుతమైనటువంటి ప్రతిఫలాన్ని నువ్వు చూడకపోతే నన్ను అడుగు. దేవుడు ఎంత గొప్పవాడనంటే, దేవుడు నీతి మంతుల కోసం ఏం చేస్తాడనంటే, 100 మంది దోషులు తప్పించకపోయినా ఒక్క నీతి మంతునికి శిక్ష పడకూడదు అని చెప్పేసి మన చట్టంలో చెప్తా ఉంటారు కదా. కానీ దేవుని చేతుల్లో నుంచి ఏ దోషి తప్పించుకొని పోడు, కానీ ఒక్క నీతి మంతుని కూడా అన్యాయం జరగకూడదు, అది దేవుని లెక్క. ఇంత విచిత్రం ఏంటో తెలుసా, ఆ ఒక్క నీతి మంతుని కోసం 4-5 దేశాలు బతికినాయి. ఒక్క నీతి మంతుని కోసం అండి 5 దేశాలు బతికి బట్టగట్టాయి. మొదటగా మనందరి కనతండ్రి, మన కొరకు ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కనతండ్రి, మనందరి దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దేవుడు అయినటువంటి ఆ కనతండ్రికి క్రీస్తు ద్వారానే పరిశుద్ధాత్మ సహాయముతో వేవేలా స్తుతి స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అదేవిధముగా ఆయన మాటలు వినాలి అని, విన్న మాటలను మరి హృదయంలో పదిలపరుచుకోవాలి అని, వాటి ప్రకారంగా బ్రతకాలి అని ఆలోచన ఆశ కలిగి వచ్చి కూర్చొని వింటున్నటువంటి మీకును, అదేవిధముగా ఆన్లైన్ ద్వారా అనగా గ్రూప్లో కూడా జాయిన్ అయినటువంటి వారికి క్రీస్తు పేరటనే నా యొక్క శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి గ్రూప్లో జాయిన్ అయినటువంటి వారు కాస్త మ్యూట్లో పెట్టుకునే ప్రయత్నం చేయండి. మీ మాటలు వినబడకుండా మ్యూట్లో పెట్టుకోండి. ఫాలోవర్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ మినిస్ట్రీస్ ద్వారా మరి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క అనుచరులుగా, శిష్యులుగా ఉండాలి అనేటటువంటి ప్రయత్నంతో ముందుకు సాగుతున్నటువంటి మనమందరము, దేవుడు మన కొరకు వ్రాయించి మన చేతికి అందించినటువంటి మహాజ్ఞాన గ్రంథమైనటువంటి బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి. ఒక్కొక్క పుస్తకం క్షుణ్ణంగా పదే 1కి 4 సార్లు చదివితే ఎంత తృప్తినిస్తుందో, ఎంత బలాన్ని ఇస్తుందో, ఎంత ధైర్యాన్ని ఇస్తుందో, మరి కంటిన్యూషన్గా మీరు చదివితే దాన్ని మీరు అనుభవించగలరు, ఆ అనుభవాన్ని మీరు ఫీల్ అవ్వగలరు. నేను ఆ అనుభవాన్ని రుచి చూస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. కంటిన్యూషన్గా కూర్చొని ఒకరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూలికెళ్ళి పనిచేసి సాయంత్రానికి జీతం తీసుకున్నప్పుడు ఎంత తృప్తిగా ఉంటుందో అంతకు మించి 1,00,000 రెట్లు తృప్తిగా మీ మనసుకు అనిపించకపోతే చూడండి, ఒక్కరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు బరాబర్ కంటిన్యూషన్గా బైబిల్ చదివే ప్రయత్నం ఒక్కరోజు చేయండి. ఈ లోకంలో శరీర సంబంధమైనటువంటి పనులు మనం చేసినప్పుడు ఉదయం నుంచి సాయంత్రం వరకు విరామం లేకుండా ప్రతి పని చేస్తాం. కానీ ఏనాడైనా మన జీవితంలో ఉదయం కూర్చొని ఈరోజు నేను బైబిల్ చదువుకోవాలి, ఎడుగుతున్నావు ఈరోజు, ఏ పని చేస్తున్నావు ఈరోజు అని ఎవరైనా అడుగుతారు. పలానా పని ఉంది అని అంటే తను వేరే పనికి పిలవటానికి వచ్చినటువంటి ఆయన కూడా రిటర్న్ తిరుగుతాడు. కానీ ఈ రోజు నేను బైబిల్ చదువుకోవాలి, ఇదే ఈరోజు నా పని అని ఏ ఒక్క రోజు నిర్ణయించుకున్నారా? ఉదయం నుంచి సాయంత్రం వరకు సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని మరి ఒక్కరోజు ట్రై చేయండి. నీ గుండెకు దేవుడు ఉన్నాడు అనే ఫీలింగ్, దేవుడు ఆదరిస్తాడు అనేటటువంటి ఫీలింగ్ తగలకపోతాడు. ఆ ధైర్యం, ఆ ఆదరణ మన హృదయానికి అద్భుతంగా కలుగుతుంది. సాయంత్రానికి ఆ రోజు రాత్రి నిద్రపోయేటప్పుడు ఉంటుంది, ఆహా ఇంత హాయి నేను మిస్ అయిపోయానే, ఇంత అద్భుతమైనటువంటి ఫీలింగ్
నేను మిస్ అయిపోతున్నానే అని అనిపించకపోతే నన్ను అడగండి. కాబట్టి దయచేసి ట్రై చేయండి, ట్రై చేసేటటువంటి ప్రయత్నం చేయండి. ఒక్కరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంటి దగ్గర కుదరదు అని అనుకుంటే ఏదో పనికి వెళ్తున్నట్టుగా బాక్స్ పెట్టుకొని వెళ్ళిపోండి. ఎక్కడికైనా ఒక నీళ్ళ బాటిల్, ఒక బాక్స్ తీసుకొని ఒక నిర్మానుష్యమైనటువంటి ప్లేస్, ఎవరు రారు అనుకునేటటువంటి ప్లేస్లోకి వెళ్ళి కూర్చోండి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు చదువుకోండి, మధ్యాహ్నం భోజనం చేయండి. మళ్ళా మధ్యాహ్నం అయిపోయిన తర్వాత కొద్దిసేపు రిలీఫ్గా అటు ఇటు ఓ 2 రౌండ్లు తిరిగి మరలా కూర్చొని ఒక 5-10 నిమిషాలు అయిన తర్వాత మరలా మొదలెట్టి సాయంత్రం వరకు చదివి సాయంత్రానికి ఇంటికి రండి. ఆ రోజు చూడండి ఫీలింగ్ ఎట్లుంటుందో. ఎప్పుడైనా మన సొంత పనులు చేసుకుంటూ మనం తిరిగి వస్తున్నప్పుడు ఎవరైనా తిట్టినా, ఎవరైనా ఒక మాట అన్నా కూడా కోపం వస్తుంటుంది. అవునా? ఆగలేము, తట్టుకోలేము. సో మనం అనుభవించాలి దేవుణ్ణి. మ్యూట్లో పెట్టుకోండి. రీసెంట్గా నేను చెప్పాను ఆది కాండం వచ్చే నెల మొదటి మంగళవారం మీరందరూ కూడి వచ్చిన రోజు ఆది కాండం అప్పటికల్లా 4 సార్లు చదువుకొని రండి. ఎంత అద్భుతంగా ఉంటుందో మీ అనుభవాలు మీరు ఇక్కడికి వచ్చి పంచుకుంటారు. అద్భుతంగా ఉంటుంది. 4 సార్లు చదివే ప్రయత్నం చేయండి. జనరల్గా ఆత్మీయ అనుభవం, ఆత్మీయ స్థితి మెరుగుపడటం, బలపడటం, మన మనసు దేవుని వైపు తిరగటం, ఇవన్నీ జరుగుతాయి 4 సార్లు చదివితే. ఇవన్నీ జరుగుతాయి. వీటన్నిటితో పాటు ఒక అద్భుతమైన అవగాహన ఏం ఏర్పడుతుంది అంటే ప్రపంచ చరిత్ర మీద ఒక అవగాహన ఉంటుంది. ఎందుకంటే ప్రపంచ చరిత్ర మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తి ఎంత మందినైనా నిలబెట్టి సువార్త చెప్పగలరు ఎంతో అద్భుతంగా. ఎందుకంటే మనందరికీ తెలిసిన నిజం ఒకటి, ప్రపంచానికి దేవుడు ఒక్కడే. ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ దేశమైనా, ఏ ప్రాంతమైనా, ఎవరైనా, ప్రతి మనిషికి దేవుడు ఒక్కడే. మనందరి దేవుడు, మనందరి కనతండ్రి ఆయనే. అది మనకు తెలుసు. కానీ ఒప్పించటం ఎలా, ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పటం ఎలా? నీ తండ్రి నా తండ్రి, నీ దేవుడు నా దేవుడు, మనందరి దేవుడు ఒక్కడే అని చెప్పటం ఎలా? దానికి ఆధారం ఏంటి? ఇది నీకు దొరుకుతుంది ఆది కాండం చదివితే. ఆది కాండం గట్టిగా పర్ఫెక్ట్గా 10 సార్లు చదువు, నీకు ఎంతో కొంత ఆధారం దొరకకపోతే అడుగు. నీ హృదయం పులికించకపోతే నన్ను అడుగు. అంత బాగుంటుంది. ఒకసారి చదవంగానే ఏదో అయిపోయింది, ఇంతే కదా అనుకోకు. మనసు పెట్టి చదివే ప్రయత్నం చేయి. అద్భుతమైన విషయాలు బయటపడతాయి. ఆది కాండంలో 1వ అధ్యాయం నుంచి 11 అధ్యాయాల వరకు ఒక భాగంగా ఉంటుంది. ఏంటిది 11 అధ్యాయాల వరకు ఏం జరుగుతుంది అని అంటే, మొదటి మనిషి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఇన్ని దేశాలు ఈరోజు కనబడుతున్నాయి కదా, ఇన్ని రకాల భాషలు మనం చూస్తున్నాం కదా. ఇగో ఇవన్నీ ఏర్పడేంత వరకు, భాషల నిర్మాణం, దేశాల నిర్మాణం జరిగేంత వరకు ఒక మనిషి నుంచి అనేక దేశాలు, ఒక మనిషి నుంచి, ఒక భాష నుంచి అనేక భాషలు విడగొట్టబడినటువంటి విధానం ఆ 11 అధ్యాయాల్లో కనబడుతుంటుంది. మనకు కరెక్ట్గా మనం స్టడీ చేస్తే ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి ఆధునత పేర్లతో పిలువబడుతున్నటువంటి దేశాలన్నీ కూడా ఎవరెవరు, ఏ దేశపు వారు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ విధంగా వచ్చారు, కరెక్ట్గా భూమిని 4 భాగాలు చేయగలిగితే, మధ్యధర సముద్రం అనేటటువంటి ఆ సముద్రాన్ని సెంటర్ పాయింట్ చేసుకొని 4 భాగాలు చేయగలిగితే, తూర్పు ఒకటి, పడమర ఒకటి, దక్షిణం ఒకటి, ఉత్తరం ఒకటి అని, ఈస్ట్ వెస్ట్, సౌత్ నార్త్, ఈ 4 భాగాలు కరెక్ట్గా, ఈ 4 భాగాలలో ఎవరెవరు ఏ భాగాన్ని ఎంచుకొని, ఏ జనాంగం, ఏ వంశావళి ఎటువైపు ప్రయాణం సాగింది అని 4 భాగాలతో అర్థమైపోయేంత సింపుల్గా ఉంటుంది కాన్సన్ట్రేషన్ పెట్టి చదివితే. ఈ విషయంలో డీప్గా మనం తర్వాత వెళ్దాం. కానీ ఈరోజు ఒక మంచి పాయింట్ మేము మీ ముందు ఉంచాలి, మన ఆత్మీయ జీవితానికి కాస్త ఊరట కలిగించే విధంగా ఉండాలి అని కోరుకుంటున్నాను. దాని కొరకు నేను ముందుకు సాగుతున్నాను. 11 అధ్యాయం వరకు ఇలా ఉంటే, అంటే 11 అధ్యాయం వరకు ఏముంటుందంటే ప్రపంచంలో ఉన్న మనుషులందరి చరిత్ర కొనసాగుతుంటుంది. మనుషులందరి వెంటపడుతుంది చరిత్ర. వెంటపడుతూ 11 అధ్యాయంలో అనేక భాషలుగా, అనేక దేశాలుగా విభాగింపబడిన తర్వాత ప్రపంచ చరిత్ర ఒక వ్యక్తిని వెంబడిస్తూ ఉంటుంది. ప్రపంచ చరిత్ర ఒక వ్యక్తిని వెంబడిస్తూ ఉంటుంది. ఒక వ్యక్తి వెంట పరిగెడతా ఉంటుంది ప్రపంచ చరిత్ర. ఆ వ్యక్తి పేరే అబ్రాము. పేరు మారిన తర్వాత అబ్రహాము. 12వ అధ్యాయం నుంచి 25వ అధ్యాయం వరకు ఆ వ్యక్తి చుట్టే తిరుగుతుంది ఆది కాండంలో ఉన్న చరిత్ర అంతా. ఇక 26వ అధ్యాయము నుంచి తన కుమారుడు, దేవుడు 100 సంవత్సరాల తర్వాత తనకిచ్చినటువంటి కుమారుడు ఇస్సాకును వెంబడిస్తుంది చరిత్ర. 26వ అధ్యాయం నుంచి ఇస్సాకును వెంబడిస్తూ ఉంటుంది. 26, 27 2 అధ్యాయాలు
ఇస్సాకును వెంబడిస్తే 28లో ఈ చరిత్ర ఇస్సాకును వదిలి, ఇస్సాకుకున్నటువంటి 2 కుమారులలో ఏశావును కూడా వదిలి యాకోబు వెంబడి పరిగెడుతుంటది. 28 నుంచి యాకోబును వెంబడి పరిగెడుతూ ఎక్కడి వరకు వెళ్తుంది అంటే 39 వరకు, 38 వరకు. మధ్యలో 38, 36 ఈ 2 అధ్యాయాలు. 36 ఏశావు గురించి, 38 యాకోబు గారి కుమారుడైనటువంటి యూదా గురించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తూ 39లో యోసేపును వెంబడిస్తూ ఉంటాడు. యోసేపు ఎంట్రీ లైన్లోకి వచ్చేస్తాడు. చరిత్ర మొత్తం యోసేపు వెంబడి పడుతుంది. 39 నుంచి 42 వరకు ఆయన వెంబడి పడుతున్నటువంటి చరిత్ర. 45లో మరలా వదిలేసినటువంటి యాకోబు గారి మిగతా సహోదరులందరినీ కలగలుపుకొని మరలా సాగుతుంటుంది చరిత్ర అక్కడి నుంచి 45 నుంచి. ఆ తర్వాత యాకోబు గారి 12 మంది పిల్లలు, 11 మంది పిల్లలు కనానులో ఉంటే యోసేపు గారు మాత్రమే ఐగుప్తుకు వెళ్ళటం, తర్వాత వీళ్ళందరినీ ఐగుప్తుకు షిఫ్ట్ చేయటం. అందరూ ఐగుప్తుకు షిఫ్ట్ అయిపోయిన తర్వాత, ఐగుప్తులో ఒక 17 సంవత్సరాలు బ్రతికిన తర్వాత యాకోబు గారు, ఇజ్రాయేలుగా పేరు మార్చబడిన యాకోబు గారు చనిపోవటం జరుగుతుంది. ఆ తర్వాత కొన్నాళ్లకు యోసేపు గారు కూడా చనిపోవటం జరుగుతుంది. దానితో ఆదికాండం సమాప్తం అవుతుంది. ఇది ఆదికాండంలో ఉన్నటువంటి చరిత్ర బేస్తో మనం గుర్తుపెట్టుకోగలిగితే ఇది ఆదికాండంలో ఉన్న చరిత్ర. అయితే ఈ చరిత్రలో 1, 2 కాదు, ఎన్నో పాఠాలు దేవుడు మనకు నేర్పించాడు. మన ఆత్మీయ జీవితానికి అవసరమైనటువంటి పాఠాలు. అంత మాత్రమే కాదు, యేసు క్రీస్తు ప్రభుల వారు నిజస్వరూపం. అయితే ఆ నిజస్వరూపమైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారికి అనేక రకాలైనటువంటి ఛాయారూపం మనకు ఆదికాండంలో కనపడుతుంది. అనేక సందర్భాల్లో ఛాయారూపంలో క్రీస్తు తత్వాన్ని, యేసుక్రీస్తు ప్రభుల వారి దినాలలో జరిగినటువంటి దేవుని సంకల్పం ఏదైతే ఉందో ఆ సంకల్పం అనేక సార్లు ప్రతిబింబిస్తుంది ఆదికాండంలో. మనసు పెట్టి చదివితే మనకు అర్థమయ్యేటువంటి విషయం. ఇంతకు క్రీస్తు తత్వం ఏంటి, క్రీస్తు ద్వారా జరిగింది ఏంటి అంటే ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్ ఏంటంటే పాపుల రక్షణ, పాపిని క్షమించి రక్షించటం అనేది ప్రధానమైన అంశం. క్రీస్తు ద్వారా జరిగిన అద్భుతమైనటువంటి విషయం అది. ఇది అనేక సార్లు కనబడతా ఉంటుంది. అయితే దేవుడు పాత నిబంధన మొత్తంలో ఒక వర్షన్ కొనసాగించాడు. అదేంటి అంటే అది కూడా మన కోసమే. మళ్ళీ ఆ వర్షన్ కొనసాగించడానికి గల కారకులు ఎవరంటే మనమే. మన కోసమే. మనకు బుద్ధి కలగటానికి, మనకు బోధ కలగటానికి, మనకు బుద్ధి కలగటానికి, మనకు దృష్టాంతములుగా ఉండాలి. అవన్నీ వాటిని చూసి బుద్ధి తెచ్చుకోవాలి అని వాటిని పెట్టాడు. వాటిని చూసి నేర్చుకోవాలి, గుణపాఠమైన నేర్చుకోవాలి అని చెప్పేసి పెట్టాడు. అయితే అందులో ఒక విషయం ఏంటిదేనంటే తప్పు చేసినటువంటి వారిని వెనువెంట తాట తీస్తూ వచ్చాడు. పాత నిబంధన విధానం, పాత నిబంధనలో దేవుడు కొనసాగించినటువంటి విధానం. ఎందుకలా అంటే మనకు బోధ కలగాలి, బుద్ధి కలగాలి. తప్పు చేసిన వారిని వెనువెంట శిక్షించాడు, గద్దించాడు, బుద్ధి చెప్పాడు, హతమార్చాడు. కానీ దానికంటే ముందు 1కి 4 సార్లు బుద్ధి చెప్పించాడు. బుద్ధి చెప్పించాడు. అయితే ఇప్పుడు మీకు ఒక ప్రశ్న. ఆదికాండం చదివారు కదా, నాకు జవాబు చెప్పే ప్రయత్నం చేయండి. సొదొమ, గొమొర్రా, ఆద్మా, షెబాయిములు అనేటటువంటి పట్టణాలు ఉన్నాయా, దేశాలు? వాటిని దేవుడు నాశనం చేశాడు కదా, మనకు తెలుసు కదా. అయితే ముందుగా దేవుడు వాళ్ళకి ఏమైనా అవకాశం ఇచ్చాడా? ముందుగా దేవుడు వాళ్ళకు బుద్ధి ఏమైనా చెప్పాడా? ఈ విషయం ఎవరైనా ఆదికాండం చదివేటప్పుడు గమనించారా, గ్రహించారా? చెప్పగలుగుతారా ఎవరైనా? వాట్సాప్లో గ్రూప్లో లైన్లో ఉన్నటువంటి వారు కూడా ఎవరైనా గ్రహించగలిగితే చెప్పండి. సొదొమ, గొమొర్రా, ఆద్మా, షెబాయిము అనేటటువంటి దేశాలను దేవుడు నాశనం చేయటానికంటే ముందు ఎప్పుడైనా బుద్ధి చెప్పినట్టు, ఎప్పుడైనా గడ్డిపెట్టినట్టు, ఎప్పుడైనా ఎవరితోనైనా చెప్పించినట్టు ఏమైనా చూసారా? డైరెక్ట్గా దేవదూతలను పంపించేసేసి వాళ్ళు బాగా పాపాలు చేస్తున్నారు, భయంకరమైనటువంటి పాపం, వాళ్ళ యొక్క పాపపు వాసన నా వరకు చేరింది అని డైరెక్ట్గా వచ్చి నాశనం చేశారా? లేకపోతే ఎవరి ద్వారా చెప్పించాడా అంటే అబ్రహాము గారి ద్వారా చెప్పించాడా? ఎవరో చెప్పారు, లక్ష్మణ్ అన్నగారా?
అబ్రహాం ద్వారా హెచ్చరించాడు. ఎప్పుడు, ఎక్కడ, ఎలా? సౌలు రాజుల కాలంలోనా? కాదు, యుద్ధానికి రాజులు పోతారు, నలుగురు రాజులు. జాషువా, వెరీ గుడ్, వెరీ గుడ్. మ్యూట్ లో పెట్టుకో. గమనించారా ఎప్పుడైనా గమనించారా? ఒరిజినల్ గా అబ్రహాము గారు, లోతు గారు వారిరువురు విడిపోయినప్పుడు లోతు గారు సొదొమ గొమొర్రా ప్రాంతాలను ఎంచుకొని వెళ్ళిపోవటం మనం చూస్తాం. అప్పటికే ఒక మాట రాయించాడు దేవుడు. అప్పటికే వాళ్ళ గురించి ఒక మాట రాయించాడు. ఏమని చూడండి ఒక్కసారి. 13వ అధ్యాయం 9వ వచనం నుంచి. ఈ దేశమంతయు నీ ఎదుట ఉన్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండుము. నీవు ఎడమ తట్టును వెళ్ళిన ఎడల నేను కుడి తట్టును, నీవు కుడి తట్టును వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టునకును వెళ్ళదనని లోతుతో చెప్పగా, లోతు తన కనులెత్తి యొర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములను నాశనము చేయక మునుపు సోయరుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోట వలె, ఐగుప్తు దేశము వలె నీళ్లు పారు దేశమై ఉండెను. కాబట్టి లోతు గారు ఏం చేశారు? తనకు యోర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరుచుకొని తూర్పుగా ప్రయాణం చేసెను. 12వ వచనంలో ఏం చెప్పాడు చూడండి. అబ్రాము కనానులో నివసించెను. లోతు ఆ మైదానమందున్న పట్టణముల ప్రదేశములలో కాపురముండి సొదొమ దగ్గర తన గుడారము వేసుకొనెను. సొదొమ మనుషులు దుష్టులును యెహోవా దృష్టికి బహు పాపులునై ఉండిరి. ఎట్లున్నారట వాళ్ళు? వాళ్ళ గురించి రాయబడినటువంటి మాట ముందుగానే కదా. అయితే మనకు పాత నిబంధన ఐడియా ఉంది కాబట్టి, పాత నిబంధన ఎంతో కొంత అవగాహన ఉంది కాబట్టి మనకు అర్థం కావాల్సినటువంటి పాయింట్ ఏంటంటే, మనం న్యాయాధిపతుల గ్రంథంలో నుంచి చూస్తాం. ఏం చూస్తామనంటే, తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు ఎప్పుడైతే తప్పు చేస్తారో, పాపం చేసినప్పుడు దేవుడు ఏం చేసేవాడు చెప్పండి? పక్కనే ఉన్నటువంటి ఫిలిస్తీయులకు, మోయాబీయులకు, అమ్మోనీయులకు వాళ్లకు అప్పగించేటోడు. వాళ్లకు అప్పగించినప్పుడు వాళ్ళు వీళ్ళను దాదాపుగా 15 సంవత్సరాలు, 12 సంవత్సరాలు, 18 సంవత్సరాలు బాధ పెట్టినప్పుడు, అయ్యా మా తప్పైపోయింది, మమ్మల్ని క్షమించు అని చెప్పేసి అన్నప్పుడు రిటర్ను తీసుకొచ్చేవాడు. కానీ మొత్తానికి మనకు అక్కడ అర్థం కావాల్సినటువంటి పాయింట్ ఏంటంటే, తప్పు చేస్తేనే యుద్ధానికి పక్కన ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి రాజులు, సైన్యము యుద్ధానికి వచ్చేవారు. అలా వచ్చినప్పుడు దేవుడు వాళ్ళ చేతులు వీళ్ళు ఓడిపోయేలా చేసి, వీళ్ళు ఎంత బలంగా ఉన్నా, ఎంత బలగంగా ఉన్నా, ఎంతమంది ఉన్నా కూడా వీళ్ళు ఓడిపోయి వాళ్ళకు దాసులైపోయేటటువంటి వారన్నమాట. ఈ విధానం మనకు అర్థమైతే ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం ఏంటి అంటే, దేవుడు సొదొమ గొమొర్రా పట్టణాలను లోతు గారి కాలంలో పైనుంచి దేవదూతల్ని పంపించి మరి అగ్ని గంధకాలను కురిపించి సర్వనాశనం చేయటానికంటే ముందు, చాలా ముందు, దాదాపు 5 నుంచి 10 సంవత్సరాల ముందు జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే, 14వ అధ్యాయంలో తూర్పు దేశపు రాజులు అనగా షేము గారి సంతానమైనటువంటి వారు వీళ్ళు. తూర్పు దేశానికి ప్రయాణమైపోయినటువంటి వారందరూ ఎవరో తెలుసా? షేము సంతానపు వారు. అందుకోసమే తూర్పున ఉన్నటువంటి భాషలన్నీ కూడా దాదాపుగా ఒకే విధంగా ఉంటాయి. చూడండి మీరు, దీన్నే సెమిటిక్ లాంగ్వేజెస్ అని చెప్పేసి పిలుస్తారు. షేము గారి గర్భం ద్వారా వచ్చినటువంటి వారందరి యొక్క భాషలు. మన ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళు కూడా షేము సంతానమే. ఎందుకంటే ఇండియా కూడా ఎక్కడుంది? తూర్పునే ఉంది. ఇది మీరు బాగా స్టడీ చేయండి, మీకు అర్థమవుతుంది విషయాలన్నీ, గమనంలోనికి వస్తుంది, మీ ఆలోచనలోనికి వస్తే ఖచ్చితంగా. సో 14వ అధ్యాయంలో జరిగినటువంటి ఒక యుద్ధం ఏంటిదనంటే, తూర్పు వైపున ఉన్నటువంటి దేశాలు 4 దేశాలు, 4 దేశాలకు 9 రాజులు వాళ్ళు వస్తారు. వాళ్ళు ఎందుకు వస్తారు అని అంటే, దేవుడు ఆల్రెడీ ఇంతకు ముందే వీళ్ళు చేసిన పాపానికి, వీళ్ళు దుర్మార్గులు కదా, వీళ్ళు దుష్టులు కదా. ఎవరెవరు అని అంటే, ఇక్కడ 5 రాజులండి. సొదొమ, గొమొర్రా, ఆద్మా, శెబాయిము, సోయరు. 5. ఈ 5 రాజులు, ఈ 5 దేశాలు ఒకే రేంజ్లో పాపాలు చేస్తూ బ్రతుకుతున్నాయి. దేవుని దృష్టికి విరుద్ధంగా, దేవుని దృష్టిలో దుష్టులుగా, పాపులుగా బ్రతుకుతున్నారు. అందుకోసమే దేవుడు వీళ్ళందరిని ఏం చేశాడో తెలుసా? తూర్పు దేశపు రాజు చేతికి అప్పగించాడు. ఎవరి చేతికి అంటే, కదొర్లయోమేరు అనేటటువంటి రాజు ఉంటాడు. ఆయన చేతికి అప్పగించేస్తే దాదాపు 12 సంవత్సరాలు వాళ్ళ కింద బానిసలుగా వీళ్ళు బ్రతుకుతారు. పన్ను చెల్లించే వారైతారు అనమాట. వీళ్ళు 12 సంవత్సరాల కంటే ముందే
దేవుడు వీళ్ళని వాళ్ళ చేతికి అప్పగించేశాడు అనే విషయం మనకు అర్థం కావాలి. ఎవరి చేతికి? చూడండి ఒకసారి 14 అధ్యాయం 1 నుంచి. సినారు రాజైన అమ్రపేలు. ఈ సినారు ఎక్కడ ఉంటుందో తెలుసా? సినారు అంటే ఏంటో తెలుసా మీకు? ఇవన్నీ ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటూ పోతే టైం ఎక్కువ అవుతుంది. నేను ఓవరాల్గా వెళ్తాను, విషయం చెప్తాను మీకు. ఇవన్నీ నేను మనం తర్వాత చరిత్ర గురించి మాట్లాడేటప్పుడు చెప్తాను. ప్రస్తుతం బాబేలుగా బబులోనుగా పిలువబడేటటువంటిదే సినారు, మరొకటి కాదు. సినారు అనగానే ఏదో అనుకోకండి, బబులోనే, బాబేలే, రైట్. సినారు రాజైన అమ్రపేలు, ఎల్లాసురు రాజైన ఆర్యోకు, ఏలాము రాజైన కదోరులో ఏమీరు, ఇవన్నీ ఆ బబులోను ప్రాంతం అటు సైడే అనమాట. ప్రస్తుత కాలంలో ఇరాన్, ఇరాక్ ఉందా, వాళ్ళు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ప్రాంతం వైపు బ్రతుకుతున్నటువంటి ఆ కాలపు వాళ్ళు. ఎప్పుడు ఇదంతా జరిగింది? క్రీస్తుకు పూర్వం 2000 సంవత్సరాల క్రితం చరిత్ర ఇది. క్రీస్తుకు పూర్వం 2000 సంవత్సరాల క్రితం చరిత్ర. సో ఎంతమంది ఉన్నారు ఇక్కడ? సినారు రాజైన అమ్రపేలు ఒకరు, ఎలాసురు రాజైన ఆర్యోకు, ఏలాము రాజైన కదోరులో ఏమేరు, బొయ్యూల రాజైన తీదాలు అను వారి దినములలో 4 రాజులు. వారు సొదొమ రాజైన బేరాతోను, గొమొర రాజైన బీర్షాతోను, ఆత్మ రాజైన సినాబుతోను, శెబాయిముల రాజైన షెమెబేరుతోను, సోయరను బేలా రాజుతోను యుద్ధం చేసింది. ఎందుకు యుద్ధం చేశారు? యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది అని అంటే 4వ వచనంలో 12 సంవత్సరములు కదొర్ల ఏమేరుకు లోబడి, 12 సంవత్సరములు కదొర్ల ఏమేరుకు లోబడి 13వ సంవత్సరమున తిరుగుబాటు చేసిరి. ఎవరు? ఈ 5 రాజులు అన్నమాట. యుద్ధం చేశారు. 13వ సంవత్సరమున తిరుగుబాటు చేస్తే 14వ సంవత్సరమున కదొర్ల ఏమేరు అతనితో కూడానున్న రాజులను వచ్చి ఏం చేశారు? వాళ్ళందరూ దండెత్తొచ్చారనమాట, తిరుగుబాటు చేశారు. మరలా వీళ్ళని అణిచివేయాలి అని చెప్పేసి ఆ 4 రాజులు దండెత్తొచ్చారు. వచ్చి వాళ్ళు ఏం చేశారో తెలుసా? 5వ వచనం, 14వ సంవత్సరమున కదొర్ల ఏమేరు అతనితో కూడానున్న రాజులను వచ్చి అష్టరోత్ కర్నాయిములో రెఫాయియులను గుర్తుపెట్టుకోండి. రెఫాయియులు అని అంటే సామాన్యమైన మనుషులు కారు వాళ్ళు సామాన్యమైన మనుషులు కారు. 9 అడుగులు 12 అడుగుల ఎత్తు కలిగినటువంటి వాళ్ళు. రెఫాయియులు అని అంటే ఉన్నత దేహులు, భార్యాకారంతో ఉండేటటువంటి మనుషులు వీళ్ళు. అర్థమైందా? గుర్తుపెట్టుకోండి. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి కనానుకు వెళ్ళేటటువంటి దిశలో వాళ్ళకి ఎదురుగా యెదోమీయులు, మోయాబీయులు, అమ్మోనీయులు ఎదురుపడినప్పుడు దేవుడు వాళ్ళను వార్నింగ్ ఇస్తూ ఒక మాట చెప్తాడు. యెదోమీయులకు ఈ భూభాగం నేనిచ్చాను, అక్కడ ఉన్నటువంటి ఏమీయులను నేను వాళ్ళని తరిమివేశాను. ఆ ఏమీయులు ఎవరో కాదు, వాళ్ళు కూడా రెఫాయియుల జాతికి చెందిన వాళ్ళు అని. ఆ రెఫాయియులు ఉన్నత దేహులు, భయంకరులు అనేటటువంటి విషయాలు బైబిల్ అనేక సార్లు మాట్లాడుతుంటాం. వాళ్ళ గురించి ఇక్కడ మనకు అర్థం కావాలి. అర్థం కాకపోతే విషయం అర్థం కాదు, విషయం ఎక్కదనమాట. విషయం మనకి ఎక్కాలి అని అంటే అంత బలశాలులైనటువంటి వాళ్ళని, అంత బలవంతులైనటువంటి వాళ్ళని ఎదిరించి ఓడించుకుంటూ కొట్టుకుంటూ వచ్చారనమాట. ఎవరు? తూర్పు దేశంలో నుంచి వచ్చినటువంటి ఆ 4 రాజులు. గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళ అంత పోటుగాళ్ళని మట్టి కర్పిస్తూ వస్తున్నారని అంటే ఒక్కసారి ఆలోచించు వాళ్ళ శక్తి సామర్థ్యం. అర్థమవుతుందా? రెఫాయియులను, హాములో జూజీయులను, షావే కిర్యతాయిము మైదానములో ఏమీయులను కొట్టిరి. ఏమీయులు అంటే ఎవరు? ఇక్కడ 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. రెఫాయియులు అని గుర్తుపెట్టుకోండి, ఏమీయులు అని గుర్తుపెట్టుకోండి. మరియు 6వ వచనంలో హోరీయులను అరణ్యము దగ్గరనున్న ఎల్పారాను వరకు తరిమి చెయ్యూరు పర్వత ప్రదేశములలో వారిని కొట్టిన తర్వాత, వాళ్ళందరినీ కొట్టుకుంటూ వస్తున్నారు. వాళ్ళు కొట్టిన తర్వాత తిరిగి కాదేశను ఎన్మిష్పతుకును వచ్చి అమాలేకీయుల దేశమంతటిని, హససోన్ తామారులో కాపురం ఉన్న అమోరీయులను కూడా కొట్టింది. అంటే అక్కడి నుంచి కొట్టుకుంటూ వచ్చి 8వ వచనంలో అప్పుడు సొదొమ రాజును, గొమొర రాజును, ఆత్మ రాజును, శెబాయిము రాజును, సోయరను, బేల రాజును బయలుదేరి సిద్దిము లోయలు వారితో అనగా ఏలాము రాజైన కదొర్ల ఏమేరు, బొయ్యూల రాజైన తీదాలు, సినారు రాజైన అమ్రపేలు, ఎల్లాసురు రాజైన ఆర్యోకోను 4 ఆ 5 రాజులు యుద్ధం చేసి ఆ సిద్దిము లోయలో విస్తారమైన బట్టి కీలుగుంటలు ఉండెను. సొదొమ గొమొరాల రాజులు పారిపోయి వాటిలో పడిరి. శేషించిన వారు కొండకు పారిపోయి. అప్పుడు వారు సొదొమ గొమొరాల ఆస్తి యావత్తును, వారి భోజన పదార్థములన్నీ పట్టుకొని పోయిరి. ఈ 5 రాజులను ఓడించి వీళ్ళ సొమ్మంతా దోచుకొని వెళ్ళిపోయారు వాళ్ళు. అయితే వాళ్ళు ఈ 5 రాజుల్ని చాలా ఈజీగా, సింపుల్ గా కొట్టేసి వీళ్ళ ఆస్తి అంతా తీసుకొని పోయారు. కానీ ఈ 5 రాజులు ఏం చేశారు తెలుసా? తప్పించుకొని పారిపోయారు.
తప్పించుకొని పారిపోయారు. కానీ వీళ్ళను కొట్టడానికంటే ముందు ఎవరెవరిని కొట్టొచ్చారు అని చెప్పేసి చదువుకున్నాం మనం. రెఫాయిలు 1, ఏబీయులు 2, హోరియులు 3. వీళ్ళ గురించి ఒక్క మాట చదివించుకొని మళ్ళీ ఇక్కడికి వస్తాను. ఒక్కసారి ద్వితీయోపదేశ కాండం అండి, 2వ అధ్యాయం 9వ వచనం నుంచి చూద్దాం. 2వ అధ్యాయం 9వ వచనం నుంచి చూద్దాం. మనము తిరిగి మోయాబు అరణ్యమున ప్రయాణము చేయుచుండగా యెహోవా నాతో ఇట్లా నేను మోయాబీయులను బాధింపవద్దు, వారితో యుద్ధము చేయవద్దు. లోతు సంతానమునకు 6 దేశమును స్వాస్థ్యముగా ఇచ్చి తిని వారి భూమిలో ఏదియు నీకు స్వాస్థ్యముగా ఇయ్యను. పూర్వకాలమున ఏమీయులను వారు 6 దేశములో నివసించిరి. ఈ ఏమీయులు ఎలాంటి వాళ్ళు చెప్తున్నారు ఇక్కడ. వారు అనాకీయుల వలె ఉన్నత దేహులు, బలవంతులైన బహుజనులు. వారును అనాకీయుల వలె రెఫాయిలుగా ఎంచబడిన వారు, రెఫాయిలుగా ఎంచబడినటువంటి వారు. రెఫాయిలు అంటే కూడా వాళ్ళు ఎలాంటి వాళ్ళు? రెఫాయిలన్నా ఏమీయులన్నా వీళ్ళందరూ ఒక జాతికి చెందినటువంటి వారు. ఇంకొక మాట కూడా చూపిస్తాను. 18వ వచనం, 2వ అధ్యాయం 18వ వచనం. అమ్మోనీయుల మార్గమున వెళ్ళునప్పుడు వారిని బాధింపవద్దు, వారితో యుద్ధము చేయవద్దు. ఎలయనగా లోతు సంతానమునకు దానిని స్వాస్థ్యముగా ఇచ్చినందున అమ్మోనీయుల దేశములో నీకు స్వాస్థ్యమియను. అదియు రెఫాయియుల దేశమని ఎంచబడుచున్నది. పూర్వమందు రెఫాయిలు అందులో నివసించిరి. అమోనీయులు వారిని జంజుమ్మీయులందురు. వారు అనాకీయుల వలె ఉన్నత దేహులు, బలవంతులైన బహుజనులు. చూసారా వాళ్ళ గురించి కూడా ఎలా మాట్లాడుతున్నాడు. ఇంకొక మాట కూడా ఇక్కడ 2వ అధ్యాయంలో 4వ వచనం. శేయీరులో కాపురమున్న ఏశావు సంతానమైన మీ సహోదరుల పొలిమేరను దాటి వెళ్ళిపోతున్నారు. వారు మీకు భయపడుదురు. మీరు మిక్కిలి జాగ్రత్తగా ఉండి వారితో కలహపడవద్దు. ఏలయనగా ఏశావుకు స్వాస్థ్యముగా శేయీరు మన్యము నేను ఇచ్చి ఉన్నాను గనుక వారి భూమిలోనిది 1 అడుగైనను మీకు ఇయ్యను. మీరు రూకలిచ్చి వారి యొద్ద ఆహారము కొని తినవచ్చును, రూకలు ఇచ్చి వారి యొద్ద నీళ్లు సంపాదించుకొని త్రాగవచ్చును. వీళ్ళకు కూడా దేవుడు హోరీయులు అనేటటువంటి వారి దేశమును వీళ్లకు అప్పగించినట్లుగా ఇక్కడ 22లో చూడొచ్చు మనం. 22వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండం 22వ వచనం. అట్లు ఆయన శేయీరులో నివసించు ఏశావు సంతానము కొరకు చేసెను. ఎట్లనగా ఆయన వారి ఎదుట నుండి హోరీయులను నశింపచేసెను గనక వారు హోరీయుల దేశమును స్వాధీనపరుచుకొని నేటి వరకు వారి చోట నివసించుచున్నారు. చూసారా హోరీయులు. ఇప్పుడు మనం మన 14వ అధ్యాయం ఆది కాండంలో ఎవరెవరిని చూసాము? హోరీయులను చూసాము 6వ వచనంలో. తర్వాత ఎవరెవరిని చూసాము? 5వ వచనంలో రెఫాయిలను చూసాము కదా. ఆ తర్వాత ఏమీయులను చూసాము. అంటే వీళ్ళందరూ కూడా ఎలాంటి వాళ్ళు? ఉన్నత దేహులు, బలవంతులు, భారీ దేహం కలిగినటువంటి వారు కదా. ఎవరెవరిని కొట్టుకుంటూ వచ్చారు? ఇంతమంది, ఇంత బలవంతులైనటువంటి వారు, ఇంత ఉన్నత దేహులైనటువంటి వారిని కొట్టుకుంటూ ఓడించుకుంటూ వచ్చినటువంటి వారు ఎవరు చెప్పండి? 4 రాజులు. తూర్పు నుంచి వచ్చినటువంటి కదొర్లయోమెరు, ఆయనతో పాటు ఉన్నటువంటి 3. ఎవరెవరనంటే అమ్రాపేలు, తర్వాత ఆర్యోకు, ఆ తర్వాత కదొర్లయోమెరుతో పాటు తిదాలు. 1 తిదాలు, ఆర్యోకు, అమ్రాపేలు, ఈ 3 కదొర్లయోమెరుతో పాటు వచ్చారు. ఈ 4 రాజులు ఎవరెవరిని ఎంతటి వాళ్లను కొట్టుకుంటూ వచ్చారు కదా కదా. ఎంత కొట్టుకుంటూ వచ్చినా, ఎంత బలం ఉన్నా, బాగా వినండి, ఎంత బలం ఉన్నా, ఎంత మందిని కొట్టుకుంటూ వచ్చినా కూడా వాళ్ళు ఏం చేయాలి? దోషులు, పాపులు, దుష్టులు, దుర్మార్గులైనటువంటి వారిని చెరపట్టుకొని పోవాలి, చెరపట్టుకొని వెళ్ళాలి. వాళ్ళు అదే చేశారు. కానీ పొర్రపాటున ఒక నీతిమంతుణ్ణి పట్టుకెళ్ళారు. వా, ఇక చూడు ఎట్లుందో వ్యవహారం. దేవుడు ఎంత గొప్పవాడనంటే, దేవుడు నీతి మంతుల కోసం ఏం చేస్తాడనంటే, 100 మంది దోషులు తప్పించకపోయినా ఒక్క నీతి మంతునికి శిక్ష పడకూడదు అని చెప్పేసి మన చట్టంలో చెప్తా ఉంటారు కదా. కానీ దేవుని చేతుల్లో నుంచి ఏ దోషి తప్పించుకొని పోడు
కానీ ఒక్క నీతిమంతుడిని కూడా అన్యాయం జరగకూడదు. అది దేవుని లెక్క. నీతిమంతుని విలువెంత అని ఒక పాఠం మూటకొండ్రులు అనుకుంటాను చెప్పాను నేను. యాక్చువల్గా ఆ పాఠం పార్ట్ 2 అయితే ఇది పార్ట్ 1. ఇది పార్ట్ 1, అక్కడ పార్ట్ 2 చెప్పాను. నీతిమంతుడు మన చుట్టుపక్కల ప్రాంతంలో మన మధ్యలో ఒక్క నీతిమంతుడున్నా ఆ నీతిమంతుడి కోసం ఎంతమంది బతుకుతారు తెలుసా? ఆ ఒక్క నీతిమంతుని వలన ఎంతమంది బతుకుతారంటే ఎంతో మంది బ్రతుకుతారు అని పార్ట్ 2లో అప్పుడు చెప్పాను నేను. కానీ ఇక్కడ ఎంతమంది బతుకుతున్నారని అంటే ఆ ఒక్క నీతిమంతుడైనటువంటి లోతు గారిని వాళ్ళు నలుగురు రాజులు వచ్చేసి రెఫాయులను, ఏమీయులను, హోరీయులను కొట్టుకుంటూ అమాలేకీయుల్ని కూడా కొట్టుకుంటూ వచ్చి వాళ్ళందరినీ దోచుకొని ఆ తర్వాత ఈ 5 రాజులు ఉన్నారే పాపాత్ములు, ఆద్మా, సొదొమ, గొమొర్రా, ఆద్మా, సెబాయిము, సోయరు అనేటటువంటి వీళ్ళు కూడా దుర్మార్గులు, వీళ్ళందరి సొత్తును కూడా వీళ్ళను కూడా ఓడించి వీళ్ళ సొత్తును వేసుకొని పోతుంటే వాళ్ళందరితో పాటు ఒకే ఒక్క నీతిమంతుడు వెళ్ళాడండి. ఆ ఒక్క నీతిమంతుని కొరకు దేవుడు ఎవరిని పంపించాడో తెలుసా? అబ్రహామును పంపించాడు. ఎవరిని పంపించాడు? అబ్రహాము గారిని పంపించాడు. ఎంతమంది వెళ్ళారో చూడండి ఒకసారి అబ్రహాముతో పాటు. 14 అధ్యాయం. అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవరచబడిన 318 మండుగురిని 318 మంది వెంట పెట్టుకొని దాను మట్టుకు ఆ రాజులను తరిమాడట. ఏందండి ఇదేమైనా? ఎట్టుంది ఒక్కసారి ఆలోచన చేయండి. ఆ రాజుల బలం ఎక్కడ? ఆ 4 రాజులు ఎట్టాంటోళ్ళని కొట్టారు. ఒక ఏమీయుల్ని, రెఫాయుల్ని, హోరీయుల్ని, తర్వాత అమాలేకీయుల్ని కొట్టుకుంటూ వచ్చారు వాళ్ళు. ఆ తర్వాత ఈ 5 రాజులను కొట్టి వీళ్ళ దగ్గర నుంచి సొమ్మంతా దోచుకొని పోతుంటే, ఇంత బలవంతులైనటువంటి రాజులు పోతుంటే కేవలం 318 మంది. ఎంత? 318 మంది ఎక్కడ? ఆ సైన్యం ఎక్కడ? 4 రాజులు అంటే చిన్న సైన్యంతో వస్తారా? మనం ఎంత తక్కువ వేసుకున్నా ఒక రాజుకి కనీసం 1,00,000 మంది అయినా ఉంటారు సైన్యం. అంతమంది లేనిది రారాలు. 4 రాజులు వెనకాల ఒక్కొక్కరికి 1,00,000 వేసుకున్న 4 లక్షల మంది సైన్యంతో వస్తే ఆ 4 లక్షల సైన్యం ఎక్కడ? 318 మంది ఎక్కడ? వీళ్ళేమైనా సైనికులా? ఇంట పుట్టి అలవరచబడినటువంటి దాసాదాసీ జనం అనమాట. అర్థమవుతుందా? వాళ్ళను వెంట పెట్టుకొని పోయాడు అని అనుకుంటే మనం భ్రమపడ్డట్టే, తప్పులో పప్పులో కాలేసినట్టే. అబ్రహాము గారు వెంట పట్టుకొని పోయింది ఎవరిని? దేవుణ్ణి. దేవుడు ఎంటర్ అయ్యాడు. దేవుడు ఎంటర్ అయ్యి పదాన్నితో పాటు నేను వస్తా అని చెప్పేసి ఎవరి కొరకు దేవుడు వస్తున్నాడు? అబ్రహాంతో పాటు నీతిమంతుడైన లోతు కొరకు. ఇంత విచిత్రం ఏంటో తెలుసా? ఆ ఒక్క నీతిమంతుని కోసం 4-5 దేశాలు బతికినాయి. 4-5 దేశాలు బతికినట్టేనా? దుర్మార్గులు, దుష్టులు, పాపాత్ములైనటువంటి వీళ్ళు. యాక్చువల్గా వీళ్ళందరినీ అప్పచెప్పేశాడు దేవుడు. పట్టుకొని పోతున్నారు దాసులుగా ఉంచడానికి, వెట్టి చాకరీలు చేయించడానికి. కానీ ఒక్క నీతిమంతుని వల్ల అందరు బతికేశారు. చూడు, ఒక్క నీతిమంతుడైనటువంటి లోతు వల్ల అందరు బతికేశారు. మళ్ళీ రిటర్న్ వచ్చేశారు. 15వ వచనం చూడు ఏం జరిగిందో. 14వ అధ్యాయం 15వ వచనం. రాత్రి వేళ అతడును అతని దాసులను వారికి ఎదురుగా మొనలు తీర్చి వారిని కొట్టి దమస్కునకు ఎడమ తట్టునున్న హోబా మట్టుకు తరిమి ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును అతని ఆస్తిని స్త్రీలను ప్రజలను తిరిగి తీసుకొని వచ్చెను. చూడు అందరినీ ఎవరెవరిని ఓడించాడో అబ్రహాం గారు 17వ వచనంలో. అతడు కదొర్లయోమేరును అతనితో కూడానున్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదొమ రాజు అతన్ని ఎదుర్కొన్నట్టుకు రాజులోయ అను షావేలోయ మట్టుకు బయలుదేరి వచ్చింది. దిక్కులేక వచ్చింది. ఇదిగో ప్రజలు మాత్రమే నాకు ఇచ్చేసి సొమ్మంతా నువ్వు తీసుకో అని అంటాడు ఆయన. అప్పుడు ఆయన అంటాడు, ఎందుకు? అబ్రహాంని నేనే ధనవంతుని చేశా అని చెప్పేసి ఊరంతా చెప్పుకోవటానికా? ఎందుకు ఈ మాట అన్నాడు? జనరల్గా ఒక ఆలోచన ఇక్కడ నాకేం వచ్చిందని అంటే, ఐగుప్తుకు వెళ్ళినప్పుడు అబ్రహాం గారు చాలా ధనం ఇస్తాడు ఐగుప్తు రాజు.
ఏమనుకుండా తీసుకొని వచ్చేస్తాడు. తర్వాత గెరారు అనేటటువంటి ప్రాంతాన్ని, నెగబు అనేటటువంటి ప్రాంతం, గెరారు అంటే ఫిలిష్తీయుల దేశం, అక్కడికి వెళ్ళినప్పుడు అబీమెలెకు అనేటటువంటి రాజు కూడా చాలా సొమ్మిస్తాడు. అక్కడ సైలెంట్గా తీసుకుంటాడు. కానీ ఇక్కడ ఎందుకు తీసుకోలే అని ఆలోచన వచ్చింది నాకు. ఆలోచించాను, ఎందుకు తీసుకోలేదంటే పాపుల సొమ్ము ఒక నీతిమంతుడు తీసుకోడు, దేవుడు తీసుకోడు, నీతిమంతుడు తీసుకోడు. వీళ్ళు దుష్టులు, దుర్మార్గులు, పాపాత్ములు, మీ సొమ్ము నాకెందుగా? అబీమెలెకు గురించి మాట్లాడేటప్పుడు ఇంత నీతిగల జనమును నాశనం చేస్తావా ప్రభు అని అంటే, ఎస్ అవును, నువ్వు నీతిమంతుడివే కాబట్టి ఈ పాపం చేయకుండా నేను ఆపినా అంటాడు. అంట కదా. అంటే వాళ్ళతో పోలిస్తే వీళ్ళు దుర్మార్గులు, వీళ్ళు పాపులు అప్పటికి, ఆ కాలానికి. ఆ తర్వాత కాలంలో అబ్రహాము కుమారుడైన ఇస్సాకు కుమారుడైన యాకోబు గారి సంతానం మొత్తం అక్కడికి ఐగుప్తులో బానిసలుగా ఉండిన తర్వాత వాళ్ళు దుర్మార్గులు అయ్యారనుకోండి అప్పటికి, అవునా కదా. కానీ అంతకు ముందైతే బాగానే ఉంది. సో ఏం జరిగింది ఇక్కడ అని అంటే, ఒక్క నీతిమంతుడి కోసం అండి 5 దేశాలు బతికి బట్టగట్టాయి. చెరలోనికి వెళ్ళిపోయినటువంటి వాళ్ళందరూ కూడా ఇక మన బతుకు అవుట్ అని అనుకుని ఆల్మోస్ట్ ఆ ఆశలు వదిలేసుకొని వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్ళాలి తెలిసే వాళ్ళు? సిరియా దేశం అని అంటే ఆత్మ, శెబాయిము, సొదొమ, గొమొరా ఇవన్నీ ఎక్కడ ఉంటాయి తెలుసా? ఉప్పు సముద్రం, మృత సముద్రం, యోర్దాను నదికి కింది భాగంలో ఉప్పు సముద్రం అని చెప్పి చూస్తాము మనం పటంలో. ఆ చుట్టుపక్కల ప్రాంతంలో అక్కడ ఉంటాయి. అక్కడి నుంచి తూర్పుకు వెళ్ళాలి అని అంటే మధ్యలో ఎడారి ఉంటుంది కనుక సిరియాకి వెళ్ళి సిరియా నుంచి అట్లా వెళ్ళాలి పైకి. సిరియాకి వెళ్ళి సిరియా నుంచి అటు సైడ్ తూర్పు బబులోను, అష్షూరు ప్రాంతం దాటి అష్షూరు నుంచి వెళ్ళాలి. సో వీళ్ళు ప్రజలందరినీ తీసుకొని ఆస్తి అంతా పట్టుకొని ఈ 4 రాజులు ఎక్కడి వరకు వెళ్ళిపోయారు? సిరియా దేశం వరకు వెళ్ళిపోయారు. సిరియా దేశం వరకు వెళ్ళిపోయారు అంటే అక్కడి వరకు వెళ్ళినటువంటి వాళ్ళతో పాటు వెళ్ళిపోయినటువంటి వీళ్ళందరూ కూడా మన బతుకౌటు, మన గతంతే, మన దేశం, మన ప్రాంతం అంతా వదిలేసి వచ్చేసినాం, ఇక అవుట్, అంగానే చచ్చిపోవాలి మనం బానిసలుగా బ్రతికి అని అనుకుని వెళ్తున్నటువంటి వాళ్లను మధ్యలోనే సిరియా వరకు వెళ్ళి వాళ్ళను ఓడించి 318 మంది. దేవునికి ఎంతమంది ఉంటే ఏంటండి? అవునా కదా. గుంపు అవసరమా దేవునికి? కొంతమందితోనే ఓడించి బానిసలుగా చెరలోనికి వెళ్ళవలసినటువంటి పాపాత్ములు, దుర్మార్గులు, దుష్టులైనటువంటి వాళ్ళందరినీ తిరిగి తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి ఎవరి వల్ల బతికారు వీళ్ళందరూ? ఒక్క నీతిమంతుని వల్ల బతికారు. అంటే ఎవరు బతికారు? ఈ సొదొమ, గొమొరా, ఆద్మ, శెబాయిము అనేటటువంటి వాళ్ళు. వాటితో పాటు ఉన్నటువంటి మరొక దేశం సోయరు. ఈ 5 దేశాలను మొదట కాపాడింది ఎవరు? ఇప్పుడు లోతు గారు కాపాడారు. రెండోసారి కూడా కాపాడేశాడండి లోతు గారు సోయరు అనేటువంటి ప్రాంతాన్ని. రెండోసారి అంటే ఇప్పుడు అగ్నిగంధకాలు కురిపించినప్పుడు ఆ 5 దేశాలను సర్వనాశనం చేయాలనే ఉద్దేశంతోనే దేవుడు ఉన్నాడు. ఎందుకంటే ఇక్కడ ఆ 4 దేశాలతో పాటు సోయరు అనేటటువంటి దేశం కూడా కలిసే ఉంది కదా, అక్కడ కూడా కలిసే ఉంటది. కానీ సంపేద్దాం, సర్వనాశనం చేద్దాం అని దేవుడు అనుకుంటే ఎట్లాగా వీటిని కాపాడలేకపోయాను, కనీసం ఆ చిన్న దేశాన్నైనా కాపాడాలి, ఆ చిన్న ప్రాంతాన్నైనా కాపాడాలి అనే ఉద్దేశంతో మన లోతు గారు ఏం చేస్తారో తెలుసా? ఒక్కసారి 19వ అధ్యాయం ఆదికాండం 17వ వచనం, 19వ అధ్యాయం ఆదికాండం 17వ వచనం. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకొని వచ్చిన తర్వాత ఆయన నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము, నీ వెనక చూడకము, ఈ మైదానములో ఎక్కడను నిలువక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమ్మని చెప్పగా, ఎక్కడికి పారిపోమని చెప్పాడు అంటే అర్థం ఏంటి? ఆ పర్వతం దాకా వెళ్ళిపోతే ఇక్కడ ఉన్నటువంటి 5 దేశాలు అవుట్ చేసేద్దాం అనుకున్నాడు. కానీ అప్పటికే ఎంతో ప్రయత్నం చేశారు. నీతిమంతుడైనటువంటి అబ్రహాము గారు ప్రయత్నం చేశారు ఈ సొదొమ గొమొరా ప్రాంతాలను కాపాడాలని. తర్వాత ఆ సొదొమ గొమొరా ప్రాంతం లోపట్నే ఉన్నటువంటి లోతు గారు కూడా ఎంతో ప్రయత్నం చేశాడు. అనేకులకు చెప్పి చూస్తే ఎవరు వినలేదు. కానీ వెళ్ళిపో అని అంటే వెళ్ళిపోవట్లేడు అసలు. ఇంకా వల్ల కాదు, వెళ్ళిపోయేటటువంటి పరిస్థితిలో ఈయన లేడు అని చెప్పేసి ఆ దూతలే ఏం చేస్తారు అని అంటే 4 చేతులను పట్టుకొని, లోతు గారి భార్య, లోతు గారి 2 కుమార్తెల చేతులు పట్టుకొని ఏడ్చుకొని గుంజుకొని పోతారు. ఊరు బయట వెలుపలికి తీసుకొచ్చేసి, ఇదిగో మీరు వెనక్కి చూడకుండా పారిపోవాలి. ఎక్కడికి పారిపోవాలి అని అంటే కనబడుతున్నటువంటి ఆ పర్వతం దగ్గరికి పారిపోవాలి అని చెప్పేసారు.
అప్పుడు లోతు గారు చేసిన రిక్వెస్ట్ చూడండి ఏముందో ఒకసారి 18 నుంచి. లోతు, ప్రభువా అలాగూ కాదు, ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది, నా ప్రాణము రక్షించుట వలన నీవు నా ఎడల కనబరిచిన నీ కృపను ఘనపరిచితివి. నేను ఈ పర్వతమునకు తప్పించుకొని పోలేను, అంత దూరం నేను పోలేను. ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోదునేమో. ఇదిగో పారిపోవుటకు ఈ ఊరు సమీపములో ఉన్నది, దగ్గర ఉన్నది ఈ ఊరు. ఏ ఊరు? అది చిన్నది, అది చిన్నది. నన్ను అక్కడికి తప్పించుకొని పోనిమ్ము, అది చిన్నది కదా. నేను బ్రతుకుదునని చెప్పినప్పుడు ఆయన, ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరు నాశనము చేయను, ఈ విషయంలో నీ మనవి అంగీకరించితివి. నీవు త్వరపడి ఎక్కడికి తప్పించుకొని పొమ్ము, నీవు అక్కడ చేరు వరకు నేనేమి చేయలేన నేను. అందుచేత ఆ ఊరికి సోయరు అను పేరు పెట్టబడింది. సోయరు అంటే కింద ఫుట్ నోట్లో ఏముంది? చిన్నది. అంటే ఆ సోయర్ని ఎవరు బతికించారు? ఇప్పుడు మరలా లోతు గారు బతికించారు. చూడండి, మళ్ళా లోతు గారు బతికించేశారు. ఏమైనా బాగుందా అది అని అంటే అది దుర్మార్గమైనటువంటి వాళ్ళే ఉన్నారు అక్కడ. అందుకోసమే అక్కడ నివసించడానికి కొద్దిసేపు అయితే ఉన్నాడు, ఆ ప్రాంతాలు నాశనం అయ్యేంత వరకు ఉన్నాడు. కానీ ఆ తర్వాత ఇక్కడ ఉంటే మళ్ళా వీళ్ళు కూడా దుర్మార్గులే, ఇంక ఇక్కడ కూడా నేను ఉన్నాను అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు భయపడి. ఎక్కడుంది అని అంటే 30వ వచనంలో చూస్తే, లోతు సోయరులో నివసించుటకు భయపడ్డాడట. ఇన్నాళ్ళు భరించింది చాలు, ఇన్నాళ్ళు సహించింది చాలు. ఎందుకంటే తన నీతిగల మనస్సును దినము నొప్పించుకొనొచ్చు వచ్చాడు అని చెప్పేసి పేతురు గారు చెప్తారు. పరిశుద్ధాత్మ పూర్ణుడై పేతురు గారు పలికినటువంటి సందర్భం మనకు తెలుసు కదా. సో మొత్తానికి ఒక్క నీతిమంతుడు ఈరోజు ప్రపంచం ఇలా బతికి బట్టగడుతుంది, ఈరోజు ప్రపంచం ఇలా ఉంది అని అంటే దానికి కారణం ప్రస్ఫుటంగా మనకు కనబడాలి. నీతిమంతులు ఉన్నారు. ఒక్కసారి ఆలోచించు సోదరి సోదరా, ఆ నీతిమంతుడు నువ్వే అయితే ఎంత బాగుంటుంది. ఆ నీతిమంతుడు నువ్వే కావాలి. నీ ఊరు మరి చుట్టుపక్కల ప్రజలు ఒప్పుకోకపోవచ్చు, ఒప్పుకోరు. దుర్మార్గులు, దుష్టులు ఎందుకు ఒప్పుకుంటారు? కానీ ఆ ఊరు బ్రతుకుతుంది అంటే నీ వల్లే అవ్వాలి. ఆ ఊరు అలా ఉంది అని అంటే అది అందులో నువ్వు ఉండటం వల్లనే ఆ రేంజ్లో మనం బ్రతకాలి కదా. అంటే సొదొమ గొమొర్రా ఆత్మ శబాయిము అనేటువంటి ప్రాంతాలకు కూడా ఇంతకుముందు ఎన్నో హెచ్చరికలు దేవుడు చేశాడు. ఎన్నోసార్లు బుద్ధి చెప్పే ప్రయత్నం కూడా చేశాడు. ఎవరి ద్వారా? కదొర్లయోమేరు ద్వారా, మిగతా రాజుల ద్వారా. దెబ్బ కొట్టాడా లేదా? 12 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారని అంటే ఆ 12 సంవత్సరాల కంటే ముందు వాళ్ళు వచ్చి తాట తీశారనే కదా. ఇలా తాట తీశారు అని అంటే పర్మిషన్ ఎవరు ఇచ్చారు కదా? దేవుడే వాళ్ళను ఇంత దూరం నడిపించి ఇక్కడ వీళ్ళు ప్రాంతం బాగుంది. సొదొమ గొమొర్రా ఎలా ఉంది, ఎంత గొప్ప ఎలా ఉంది అని చెప్పి చెప్పాడు. దేంతో పోల్చాడు తెలుసా? ఏదేను తోటతో పోల్చాడు. ఏదేను తోట వలె ఉన్నదట. అంత గొప్పగా ఉన్నప్పుడు గొప్పగా బ్రతకాలి కదా నువ్వు. ఇన్ని సోర్సెస్ ఉన్నప్పుడు అద్భుతంగా బ్రతకాలి కదా నువ్వు. కానీ చెడిపోయారట కదా. అందరూ చెడిపోయారు గనుకనే వీళ్ళ మీద పెత్తనాన్ని ఎవరికి ఇచ్చాడు? కదొర్లయోమేరుకి ఇచ్చాడు. ఆయన వచ్చేసి బుద్ధి చెప్పి 12 సంవత్సరాలు బానిసలుగా చేసి ముచ్చుతుంటే 13వ సంవత్సరంలో తిరుగుబాటు చేశారు. 13వ సంవత్సరంలో తిరుగుబాటు చేస్తే 14వ సంవత్సరంలో మరలా ఆయన వచ్చేసి కొట్టి ఆ శంప ఈ శంప వాయించి ఇట్లా కుదరదు అని చెరలోనికే తీసుకొని పోతున్నటువంటి వారిలో ఒక్క నీతిమంతుడు ఉండటాన్ని బట్టి మరలా వీళ్ళు బ్రతికి బట్టగట్టారు. దేవుడు అవకాశం ఇచ్చాడు. ఒక్క నీతిమంతుడైన లోతు వల్ల ఈ రోజు మనం అందరం తిరిగి వచ్చాము అనే కృతజ్ఞత గాని అనే ఆలోచన గాని ఆ దుర్మార్గులు మరలా పాడైపోయారు, మరలా చెడిపోయారు. బుద్ధి కలగాల వద్దా? ఒరే ఈ రోజు మనమందరము వెళ్ళిపోయాం. ఆల్మోస్ట్ ఆల్ చావటానికి, బానిసలుగా బతకటానికి ఆల్మోస్ట్ ఆల్ చాలా దూరం ప్రయాణమై వెళ్ళిపోయాం. కానీ అక్కడి నుంచి మరలా తిరిగి రావడానికి కారకులు ఎవరు అది తెలుసుకోకుండా ఉంటారా? తెలియకుండా ఉంటుందా? ఎవరు వచ్చారు మనల్ని కాపాడటానికి? అబ్రహాం గారు వచ్చారు. ఎందుకు వచ్చాడు? మనం ఏమైతే ఆయనకు? ఒరే మన కోసం కదా ఆయన వచ్చింది. తెలియకుండా ఉంటుందా? మనమందరం వచ్చేసాం. మనతో పాటు మన మధ్య ఒక లోతు గారు వచ్చారు. ఆయన కోసం వచ్చాడు. ఆయన వల్ల మనమందరం బతికాము. ఆయన వల్ల మనమందరం రిటర్ను వచ్చాము. కాబట్టి ఆయన ఎలా బ్రతుకుతున్నాడో మనం అలా బ్రతకాలి. ఆయన ఎలా బ్రతికాడో మనం అలా బ్రతకాలి. ఆయన మాట ప్రకారంగా ఈరోజు మనం బ్రతకాలి. ఆయనను అనుసరించి బ్రతకాలి అని అనుకుని ఉంటే బాగుంటుంది కదా, అనగా అలా అనుకోకపోవటం వల్ల ఆ తర్వాత కాలంలో అగ్ని గంధకాలు కురిపించి ఆ అగ్ని గంధకాలు నాశనం అయిపోయారు వాళ్ళు. ఇది చూసిన తర్వాత మనం కూడా అనుకోవాలన్నా వద్దా? మనం ఏమనుకోవాలి? పోనీ సొదొమ గొమొర్రా ఆత్మ శబాయిము వాళ్ళైతే అనుకోలే, వాళ్ళకు బుద్ధి రాలే. కానీ ఈ చరిత్రను వింటున్న నీకు నాకు బుద్ధి రాకపోతే ఎట్లా?
రేపు మనం లోతులకు బ్రతకాలి. లోతు ఎలాగైతే దేవుని ఎదుట నీతిమంతుడుగా బ్రతికాడో మనం అలా బ్రతకాలి. చిన్న బాధ ఇబ్బంది కూడా భరించకుండా తిరుగుబాటు చేసే దుర్మార్గమైన మనసుతో కాకుండా బాధలు భరించాలి. నీతిమంతుడు ఆదాము కాలం మొదలుకొని నేటి వరకు భూమి మీద మనుషులు బ్రతికినటువంటి చరిత్ర మొత్తం స్టడీ చేసిన ఒక నీతిమంతుడు బతికెట్టుంటది అని అంటే సహించుకుంటూ, భరించుకుంటూ, ఇబ్బంది పెట్టుకుంటూ, తన మనసును నొప్పించుకుంటూనే బ్రతుకుతాడు. అలానే బ్రతికాడు, అలానే బ్రతుకుతాడు. ఇప్పటికీ ఎప్పటికీ ఎన్నటికీ అలానే బ్రతకాలి. అందుకోసం కొత్త నిబంధనలో కూడా సద్భక్తితో బ్రతకను ఉద్దేశించు వారందరూ హింస పొందుతారు అనే మాట డైరెక్ట్ గా రాసేశాడు. మరి నువ్వు ఎలా బ్రతుకుతున్నావు? నీ దుర్మార్గపు బహు వ్యాధి కలిగినటువంటి అన్నింటికంటే మోసకరమైనటువంటి నీ హృదయాన్ని తృప్తిపరుచుకుంటూ బ్రతుకుతున్నావా? నీ హృదయాన్ని సంతోషపరుచుకుంటూ బ్రతుకుతున్నావా? అయితే నువ్వు దుర్మార్గుడవే. నువ్వు సొదొమ గొమొర్రాలో ఉండాల్సినటువంటి వాడివే. అందుకోసమే సొదొమ గొమొర్రా ఎలాగైతే అగ్నిలో కాలిపోయిందో అలాంటి అగ్నితోనే కాలిపోతావు ఒకనాడు నరకంలో. గుర్తుపెట్టుకో. అలా నువ్వు నేను బతకొద్దు. నీ మనసు నొప్పి కలిగినప్పుడు, నొప్పించినప్పుడు నా మనసుకు నొప్పి కలిగించకూడదు అని చెప్పేసి చిరాకు పడి చిర్రెత్తిపోయి ఏవేవో చేసుకో. నీ మనసు వల్లనే నువ్వు కక్ష కట్టేది. నీ మనసు వల్లనే నువ్వు ఎవరికి సహాయం చేయకుండా, ఎవరికి సహకరించకుండా, ఎవరికి ఏ మేలు చేయకుండా బతుకుతున్నది కేవలం నీ స్వార్థానికి, నీ సొంతానికి నువ్వు బతుకుతున్నావంటే నీ మనసు దుర్మార్గమైనది అలా చేస్తుంది. నిజమైన నీతిమంతుడు మనసును నొప్పించుకుంటూ బ్రతుకుతాడు ఎప్పటికైనా ఎన్నటికైనా. మనసును బాధ కలిగించే అనేకమైనటువంటి విషయాలు నీ చుట్టుపక్కల ఉన్నప్పుడు దానివల్ల బాధపడకుండా సహిస్తూ, భరిస్తూ, దాన్నే ప్రేమ అంటారు. ప్రేమ దీర్ఘకాలం సహించును అని మనం చదువుతాం. అదే ప్రేమ. సో సొదొమ గొమొర్రా ప్రాంతాలలో ప్రేమ కలిగి జీవించినటువంటి వ్యక్తి ఎవరైనా లోతు గారు. ప్రేమ దీర్ఘకాలం సహిస్తుంది. సహించాడు, ఇంకా సహించడానికి సిద్ధపడ్డాడు. అయ్యా వద్దు, కాల్చకు, నేను ఇండే బతుకుతా అని అంటున్నాడు. బలవంతంగా గుంజుకుపోయారు దేవదూతలు కదా. అది నీ మనసు ఎలాంటిది, మన మనసు ఎలాంటిది ఆలోచిస్తున్నారా? నిజంగా చెప్పాలంటే మనం దుర్మార్గులం, అవునా కదా? మన మనసు ఒక్క విషయాన్ని ఓర్చుకోలేకపోతుంది, ఒక్క అన్యాయాన్ని ఓర్చుకోలేకపోతుంది, ఒక్క తప్పిదమును మనం ఏదో మహాపరిశుద్ధులం అన్నట్టుగా ఎవరైనా తప్పు చేస్తే అస్సలు సహించుకుంటామా? ఓర్చుకుంటామా? ప్రేమతో వారిని ఆదరించి సరిచేసే ప్రయత్నం చేస్తామా? ఒక్క తప్పుకే మనం ఏదో పెద్ద పరిశుద్ధులు అన్నట్టు. అందుకోసమే సరిగ్గా సరిపోయే మాట మాట్లాడాడు యేసుక్రీస్తు ప్రభువు వారు. ఏం మాట్లాడారు తెలుసా? రే 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 దుర్మార్గుడా, నలుసు చూస్తున్నావురా, నీ కంట్లో ఏకంగా దూలమున్నదిరా అన్నాడు. నిజమే. దాని అర్థం ఏంటో తెలుసా? చిన్న నలుసు అంటే చిన్న తప్పు ఎదుటోడిని చూపిస్తూ ఉంటాం, కానీ ఎన్ని నలుసులు కలిపితే ఒక మొద్దు అవుతుంది, ఒక దూరం అవుతుంది. అన్ని ఉన్నాయి నీలో తప్పులు. ఎన్ని తప్పులు నీలో పెట్టుకుని ఎదుటోడు ఏదో తెలుసు తెలియకునో అర్థం కాకుండా ఏదో తప్పు చేస్తే మాత్రం ఏం చేస్తున్నావు నువ్వు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అవునా కదా? ఓర్చుకోవా? సహించవా? ఏది నీ దగ్గర ప్రేమ? ప్రేమ నీ దగ్గర లేదు. ప్రేమ ఉంటే దీర్ఘకాలం సహిస్తావు. ప్రేమ నీ దగ్గర లేదు. యేసుక్రీస్తు ప్రభువు వారు ప్రేమ చూపించాడా లేదా? దీర్ఘకాలం సహించాడు, చివరి వరకు సహించాడు. ఎవరిని? తనను చంపాలి, తనను అమ్మాలి, తనను అమ్మి సొమ్ము చేసుకోవాలి అనుకున్నటువంటి యూదాని. అవునా? కాబట్టి ఏదో చరిత్ర రాశాడు. సొదొమ గొమొర్రా ఆత్మాశయ భాయములట, కదొర్లేమోరట, అమ్రాపేలట, ఆర్యోకట. ఏంటి ఈ చరిత్ర, ఏంది ఇది అని అనుకుంటున్నారా? అందులో ఎంత ఇన్ఫర్మేషన్ ఉందో తెలుసా? అందులో ఎంత అద్భుతమైనటువంటి విషయాలు దాగి ఉన్నాయి తెలుసా? పదే పదే చదువు, ఇవన్నీ నీకు కూడా అర్థమైంది. మరల చదువు. చదవటానికి ఇష్టపడరు కొంతమంది. ఎట్లుంటారు తెలుసా? ఏం చదువుతామండి. మరి ముఖ్యంగా సేవకులు అనుకునేటువంటి వాళ్ళు ఎట్లుంటారు తెలుసా? ఆల్మోస్ట్ మనమందరము మరి సేవకుల జాబితాలో ఉన్నటువంటి వారు కాబట్టి చెప్తున్నాను. ఆదివారానికి ఏదో పాఠం ప్రిపేర్ అవ్వాలి. ఆ పాఠం చక్కగా అభివర్ణించాలి. ఎవరో చెప్పింది కాపీ కొట్టడమో, దాంట్లో కొంచెం కలిపేసి చెప్పటమో, కొంచెం యాడ్ చేసేసి చెప్పటమో చెప్పేసిన తర్వాత నలుగురు మెచ్చుకున్నారు అనుకో, ఇంకా ఆపేవాడే ఉండడే ఆయన్ని. ఇంకా తిరుగులేదన్నట్టుగా తిరుగుతుంటాడు. చదవవా? పుస్తకాలు చదవాలబ్బా. బైబిల్ మొత్తం చదవాలి. పుస్తకాలు చదవాలి. మనం ఏదో 4 మాటలు నేర్చుకొని చెప్పడం వల్ల, చెప్పడానికి నేర్చుకోవటమే తప్ప దానివల్ల నీకు ప్రయోజనం ఉండదు, వింటున్నటువంటి వాళ్ళకి ఫలితం ఉండదు. ఫలితం దక్కాలి అంటే పుస్తకాలు చదువు, గంటలు చదువు. అలా చదివి చూడు, ఫలితాన్ని నువ్వు నేను మనమందరం పొందుకోకపోతే నన్ను అడుగు. దేవుని అడగటం శాత కాకపోయినా పరిగెత్తుకొని నా దగ్గరికి వచ్చి కాళ్ళ పట్టుకొని అడుగున్నాను. నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మారుతారు, దానికంటే ముందు నువ్వు మారుతావు, నీ హృదయం మారుతుంది. గంటల కొద్ది చదివే ప్రయత్నం చేయి, రోజుల తరబడి చదివే ప్రయత్నం చేయి. పరిస్థితులన్నీ చక్కబడకపోతే నన్ను అడుగు, పరిస్థితులన్నీ మాయమైపోతే నన్ను అడుగు, నీ జీవితం మారకపోతే నన్ను అడుగు, ఫలితం నువ్వు పొందకపోతే నన్ను అడుగు,
సంఘం మారట్లేదు, విశ్వాసులు మారట్లేరు, వీళ్ళంతే ఇక మారరు అని మాట్లాడే ఏ సేవకుడికైనా చెప్తున్నాను, ముందు నువ్వు మారు. బోలెడని తప్పులు నీలో ఉన్నాయి, భయంకరమైన మిస్టేక్లు నీలో ఉన్నాయి. విశ్వాసులను ఎంచగలిగే స్థాయి మనది కాదు. ఒక్కసారి ట్రై చేసి చూడు. గంటలు దేవుని మాటలు చదివి హృదయానికి ఎక్కించుకునే ప్రయత్నం చెయ్యి. నీ హృదయంలో పరివర్తన చెందుతావు. హృదయం పరివర్తన చెందిన తర్వాత అద్భుతమైనటువంటి ప్రతిఫలాన్ని నువ్వు చూడకపోతేనన్నాడు. మన ప్రవర్తన దేవునికి ప్రీతికరమైతే మన శత్రువులను సహితము మిత్రులుగా మార్చగలిగేటటువంటి దమ్మున్న, సమస్తం సాధ్యము అయినా మన దేవుడు, లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడైనటువంటి దేవుడు, మృతులను సైతం సజీవుడుగా చేయగలిగేటటువంటి దేవుడు చెప్పినటువంటి మాట, నేను చేస్తా, నీ శత్రువులను కూడా మిత్రులుగా చేస్తా అని చెప్పాడు అని అంటే ఆయన మీద నీకు విశ్వాసం ఉంటే నీ ప్రవర్తన ఆయనకు నచ్చేలా నువ్వు చెయ్యి, బ్రతుకు. నీ ప్రవర్తన ఆయనకు నచ్చేలా నువ్వు బ్రతకాలి అని అంటే నీ హృదయం నిండా ఆయన మాటలు ఉండాలి. నీ హృదయం నిండా ఆయన మాటలు నింపబడాలి అని అంటే నువ్వు గంటల తరబడి దేవుని వాక్యం చదవాలి, రోజుల తరబడి దేవుని వాక్యం చదవాలి. అందుకోసమే నేను రిక్వెస్ట్ చేసి చెప్తున్నటువంటి మాట, ఇప్పటికైనా మించిపోయింది లేదు. కరెక్ట్గా కూర్చుంటే ఒక్క రోజుల్లోనే ఆది కాండం కంప్లీట్ చేయొచ్చు. 4 రోజులు కూర్చుంటే 4 సార్లు కంప్లీట్ చేయొచ్చు. దయచేసి వినండి, 4 సార్లు పూర్తి చేసి ఇక్కడికి రండి. నా ప్రియ సహోదరులైనటువంటి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తాను, 4 సార్లు కంప్లీట్ చేసిన తర్వాతనే రండి. మిస్ అవ్వకండి. అద్భుతాన్ని మీ జీవితంలో చూడవచ్చు. ఆ ఫీలింగ్, ఆ ఆనందం, ఆ అనుభూతి వేరే లెవెల్. అది మీరు అనుభవించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకొని తల్లోంచి రెడ్డి తెచ్చిన ప్రార్థనతో ముగించుకో. పరమ తండ్రి, పరిశుద్ధుడా, పరమందువాసీనుడా, సకలాశీర్వాదాలకు కారణభూతుడా, మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామానికి స్తుతి స్తోత్రాలు. దేవా, ఈరోజు మీరు మా ద్వారా మాట్లాడిన మాటలు బడి స్తోత్రాలు తండ్రి. అయ్యా, మీ మాటలు ఎల్లప్పుడూ మేము చదువుతూ వింటూ ఉంటే మా హృదయం మీ మాటలతో నింపబడి, మా హృదయం మీ మాటలతో నింపబడితే, మా హృదయం మీ చిత్తానుసారమైన హృదయముగా మారితే ఆ ఆనందం వేరు, ఆ సంతోషం వేరు. అది అనుభవించినటువంటి భక్తుల జాబితా, విశ్వాస వీరుల జాబితా మేము చూస్తున్నాం తండ్రి. వాళ్ళలా మేము గొప్పవారిగా, వాళ్ళు ఎలాగైతే బ్రతికారో తండ్రి, వారిలా మేము బ్రతకాలి అని అంటే మేము చేయాల్సిన పని ఇది అని ఈరోజు మీరు మాకు చూపించినందుకు వేలాది స్తుతి స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు మీ ప్రియ కుమారుడు, మా ప్రభువు ఒక రక్షకుడు యేసు ప్రభు పరిశుద్ధ పవిత్ర నామం ద్వారా ఈ ప్రార్థన అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.